मैं शायर तो नहीं, मैं शायर तो नहीं, मगर हंसी जब से देखा मैंने। నువ్వు ఇక్కడే ఉంటా, నేను వెళ్ళొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకు? నీకు తోడుగా. నాకు తోడక్కర్లేదు. నీకు అక్కర్లేదు, నాకు కావాలి. ఒంటరిగా దొరికితే కుక్కను కొట్టట్టు కొడతారు. మెల్లిగా మాట్లాడరా. ఒంటరిగా దొరికితే కుక్కను కొట్టట్టు కొడతారు. సరే, తాళం పాలు కొడతామా? వద్దు, ఎక్కి దూకుతాం. జాగ్రత్త, శబ్దం చేయదు. छोटे बाबू, रामदेव दादा बाहर गए हुए हैं। कहिए क्या होगा छोटे बाबू? अरे तुम जादू ये आंटी कहाँ रहती है? आंटी कौन सी आंटी छोटे बाबू? ఏమైనా ప్రాబ్లం వస్తే విసిరే. ఎందుకు? మీ ఇంటికి కబుర్ చేయడానికి. అబ్బో मैं तो बाद में आया था छोटे बाबू, शायद रामदेव काका जानते होंगे, बुलाओ उन्हें. नहीं रहने दो, मैं खुद पता लगा लूंगा जी. बहुत अच्छा. ఏంటి? ఏం లేదు, భయం వేసింది. భయం. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి ప్లీజ్. ముందు నన్ను ప్రేమించానని చెప్పు. అయ్యో వెళ్ళండి, ఎవరు చూడకముందే త్వరగా వెళ్ళిపోండి. నన్ను ప్రేమించానని చెప్పందే ఇక్కడి నుంచి వెళ్ళను. आंटी आंटी यही आती है? आंटी मेरी या तुम्हारी? जी मेरी आंटी मिसेस बिगेंडर. हाँ यही रहती है. बोलो जी. वो मैं जरा. क्या जरा जरा जल्दी बोलो पापा, मेरा तेल जल रहा है. कौन आएगा गो? क्या पता. నేను అవుట్ హౌస్ లో ఉంటాను. ఎంత రాత్రైనా సరే నువ్వు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పందే అక్కడి నుంచి వెళ్ళను. नहीं बोलूंगा. पहले बताओ मेरे बड़े पे मुझे అట్టెక్కడికి వెళ్తున్నావు? మనం వెళ్ళాల్సింది ఇటు అవుట్ హౌస్ కి. ఎందుకు? దానికి చిన్న ప్లాన్ ఉంది. దొరికిపోతావురా? దొరికిపోతాను. बड़ी बड़ी बातें सीखा है. అవుట్ హౌస్ తలుపు తీసిందే. ఒరే రంగా. ఏటమ్మ గారు? అవుట్ హౌస్ కి తాళమే. అలాగేనండి. हम तुम एक कमरे में बंद हो. ఒరే రంగా, హాయ్. అసలే రోజులు బాగలేవు, కుక్కన వదలరా. అలాగేనండి. ఏంటి కుక్క అక్కడ అరుస్తుంది? కుక్క ఎందుకు అరుస్తుంది చూడండి రా. చూడు, వెళ్ళి చూడండి. నువ్వు అటెళ్ళు చూడు. బాబోయ్, నేను తొందర కాదు, నన్ను కొట్టగండి.
మా దొడ్లో కోళ్ళం పట్టుకెళ్ళిన దొంగ వ్యధ నువ్వే కదరా? అబ్బే నేను దొంగని కాదండి. మీ అమ్మాయి జానే క్లాస్ పెట్టి పుస్తకం కావాలని అడుగుతారు వచ్చాను. పుస్తకం కావాలంటే అర్ధరాత్రి గోడ దూకొస్తావరా? రాత్రిపూట మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం బాగుంటుందని. ఆ వీడి మిడిగుడ్లు చూస్తేనే తెలుస్తోంది దొంగని. మా ఇంట్లో మా అమ్మకి నాన్నకి అందరికీ ఇవే కళ్ళు పుట్టుకతో వచ్చాయండి. అయితే మీ కుటుంబమే దొంగల కుటుంబం అన్నమాట. పిలవండిరా పోలీసుల్ని. పోలీసుల్ని పిలిపించే ముందు ఒక్కసారి జానకిని పిలిపించి అడగండి సార్. జానకి, జానకి నోరు మూయరా. జానకి, ఇప్పుడే వస్తాను. ఆ? ఏంటి నాన్నగారు? ఇతను నీకు తెలుసా? నేను ప్రసాద్ని. నా క్లాస్మేట్ ప్రసాద్. రక్షించావు జానకి. ఏం జరిగింది? ఏమీ లేదులేమ్మా, నువ్వు వెళ్ళు. వస్తాను ప్రసాద్. సరే జానకి. తమరు దయచేయండి. సరే సార్. ఎక్కడ్రా వాడు? ఎవరు? నీతో వచ్చాడే వాడు. నాతో ఎవరు రాలేదే. నీతో వచ్చిన కృష్ణమోహన్ ఎక్కడ్రా? ఎవరైనా చూసే లోపల ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళండి ప్లీజ్. మ్మ్హ్. నువ్వు ఆ మాట చెప్పేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పు. వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్తా చెప్తా. చెప్తావా చెప్పవా? ప్లీజ్. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, నేను ఇక్కడే ఉంటా. అయ్యో చెప్తా. అవుట్ హౌస్ లో ఉన్నాడు. నాకు నువ్వంటే ఒట్టి ప్రేమే కాదు, ప్రాణం కూడా. సరేనా? థ్యాంక్ యూ జానకి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు. వెళ్ళి లోపలికి. మీరా మీరు నిజంగా పశువుకున్న కొడుకులైతే, రోషం ఉన్న మగాళ్ళైతే వాడిని వెంటనే కాల్ చేసేయండి. అబ్బబ్బబ్బబ్బ ఏమిటండి, ఏమిటి ఇదంతా?